హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అపూర్వ ఇంకా శరత్చంద్ర ఇద్దరు కూడా శారదని ఇంటికి రమ్మని పిలుస్తారు. ఇక శారద ఇంటికి వస్తుంది. ఏంటి, ఎందుకు రమ్మని పిలిచారు అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే, విడాకుల విషయం గురించి మాట్లాడడానికి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నాను కదా, మరి ఇంకేంటి అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే, నువ్వు ఒప్పుకున్నావు సరే, మరి కేపీ ఒప్పుకోవాలి కదా, అందుకే కేపీని ఒప్పించడం కోసమే నిన్ను పిలిపించాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, మీరే ఏదో ఒక విధంగా ఆయన్ని ఒప్పించండి, లేదు అంటే మీరా చేత ఆయనకి చెప్పి విడాకులు ఇవ్వడానికి ఒప్పించండి అని చెప్పేసి శారద అంటూ ఉంటే, ఎవరు ఒప్పుకున్న పని వాళ్ళే పూర్తి చేయాలి శారద అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఒకవేళ ఆయన విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే అని చెప్పేసి శారద అంటూ ఉంటే, ఏముంది, చాలా సింపుల్, భూమి గగన్ల పెళ్ళి ఆగిపోతుంది, నువ్వు కృష్ణప్రసాద్కి విడాకులు ఇచ్చిన తర్వాతే భూమి గగన్ల పెళ్ళి జరుగుతుంది అని చెప్పేసి ఇక అపూర్వ అయితే విడాకుల పేపర్లు శారద చేతిలో పెడుతుంది. దాంతో ఇక శారద ఆ విడాకుల పేపర్లు తీసుకుని ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే సరిగ్గా భూమిని డ్రాప్ చేయడం కోసం అని వచ్చిన గగన్ అయితే శారద అలా ఏడుస్తూ వెళ్ళడం చూస్తాడు. మరి శారద చేతిలో ఉన్న విడాకుల పేపర్లు చూసి గగను తన పెళ్లి కోసమని శరత్చంద్ర కండిషన్ పెట్టాడు అని తెలుసుకుంటాడా? తెలుసుకుంటే శరత్చంద్ర పైన ఉగ్రరూపం చూపిస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.